ఇంకోరెవరో ఇచ్చారు. ఓకే. 12/3/1970 జాబ్ జాయినింగ్, మ్యారేజ్. ఏం కావాలి దీనికి? వీళ్ళకి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ గా వెహికల్ రిపేర్ గానీ లేదా హౌస్ రిపేర్ గానీ కంటిన్యూగా వస్తున్నాయండి సార్. ఓకే. చూసారా మీరు? శ్రవణం బాగోలేదా? అవును సార్. శ్రవణం చతుర్థ భావ స్ఫుటం అయింది. ఓకే. 12/3/1970 డిసెంబర్. సారీ, మార్చ్ 12, 1970 10 PM. బో, కరెక్ట్ చేసి ఇవ్వచ్చు కదండి, నీకు వచ్చు కదా. కరెక్టేనా ఇది? ఓకే. స్వాతి. సరిపోతుంది సార్. అశ్విని, సాటన్ అశ్విని. ఓకే. మ్యారేజ్ ఒక్కటి చూద్దాం, సరిపోతుందో చూస్తాను. 23/2/94 అంట మ్యారేజ్. ఫస్ట్ D1 లోనే మూన్ చూస్తాను, 8th హౌస్ లో ఉన్నాడు. ఆధాన తార. ఓకే. 23/2/94 23/2/94. సో సన్ లో సన్. ఓకే. ఓకే, సన్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేదు, అలా వచ్చారా మీరు? ఒకటి రెండు ట్రేడ్స్ చెప్పండి. తను కోపం వస్తే ఎవరితో మాట్లాడడం మానేస్తూ ఉంటాడా? అది కాదు కానీ మెయిన్ ట్రేడ్ ఏంటంటే ఈయన తల్లి దగ్గర కాకుండా పెద్దమ్మ దగ్గర పెరిగారండి. ఈయన చతుర్థాధిపతి శని అశ్వినిలో. ఓకే. నాకు ఎందుకో ఇది టైం పడుతుంది అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదేమో, టైం పడుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అంత కన్విన్సింగ్ గా లేదు ఇది. ఓకే. ఓకే సార్. ఆయన డిఫెన్స్ లో చేస్తారు సార్ జాబ్, మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. మరి అలాంటిదే చెప్పాలి కదా, ఏదో చెప్తే చూడొచ్చు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేస్తారు. ఓకే. వెపన్స్. టెక్నికల్ ఇతను? అవును సార్, టెక్నికల్ మనిషేనా? టెక్నికల్ అండి. ఓకే. సరే, మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని అడిగి దీన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీ ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకే, ఏంటి క్వశ్చన్? వెహికల్ గానీ ఇల్లు గానీ ఒక 1.5 ఇయర్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. రిపేర్స్, ఒకవేళ ఇంటికి రిపేర్ అయితే అది అయిన ఒక 1 వీక్ మళ్ళీ వెహికల్ రిపేర్ వస్తుందంటండి. ఓకే. తిరుపతి తిరుపతి దర్శనము ఎంతకాలం అని చేసి ఒకటి కనుక్కోండి. చాలా రోజులు ఏంటంటే వెళ్ళి చేశారండి. ఓకే. ఓకే. రెండు దక్షిణం. ఓకే. దక్షిణం దక్షిణం సరిగ్గా లేదు, దక్షిణంలో చెత్త పోసేస్తున్నారంటే దక్షిణం క్లీన్ చేయించమంటే. ఓకే సార్.
ఆ, చాలా కోపం వస్తుందా? సో అంటే మరి నాకు అంత తెలియదు సార్. ఆయన కోపయిస్టులా కనిపించడానికి. ఓకే. మాట్లాడడం మానేసే వ్యక్తి కనుక చాలా రెస్ట్రిక్టెడ్, ఎందుకంటే నవాంశ లగ్నంలో బుధుడు నీచిలో ఉన్నాడు. మాట్లాడడం మానేసే వ్యక్తి, కానీ విపరీతంగా తెలివితేటలు యూజ్ కూడా చేయగలడు. నవాంశ లగ్నంలో బుధరాహువులు. చాలా తెలివైన వాడు. తెలివితేటలు బాగున్నాయా? అనిపిస్తుంది సార్ తెలివైన వాడు. ఏమంత పెద్ద వైఫ్ ఇష్యూ కి ఏం లేదు. అంటే వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. అది ఎలా కనిపిస్తున్నది కదా, అది అది ఆ, కాంబినేషన్ ప్రాబ్లం. వైఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఉన్నాయి. దానికి పెద్దగా చేయడానికి ఏం లేదు. ఓకే. ఓకే. కాకపోతే ఓకే, వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఓకే సార్. 2-7 కాంబినేషన్ ఉండను సార్. వైఫ్ కి హెల్త్ ఇష్యూస్ ఎలా తెలిసాయి మీకు? మార్స్ సాటర్న్ 7th హౌస్ లో ఒకటే, పెళ్లి బాగాలేదు, లేకపోతే వైఫ్ కి సర్జరీస్, కాళ్ళు నొప్పులు, నడవలేకపోవడం, ఏదో తలనొప్పు, ఏదో ఒకటి ఉండడం. కాకపోతే ఆ సాటర్న్ చాలా చాలా హెల్ప్ చేస్తాడు విడిపోకుండా చూడడం కోసం. ఓకే. గొడవలు ఏం లేవు సార్. ఈ హెల్త్ ఇష్యూసే ఉన్నాయి ఆవిడకి. ఒకటే గొడవలు ఉంటాయి, లేకపోతే ఇవి ఉంటాయి. అయితే స్కిన్ డిసీజ్ అదేమంటారు సార్, రుమటాలజీ ఆ ప్రాబ్లం ఉంది ఆవిడకి. ఆర్థరైటిస్, రుమటాలజీ అంటారు. రుమటాలజీ ఆర్థరైటిస్ ఉందండి. స్కిన్ అదే మీద మరి అంతా కాళ్ళు నొప్పులు. కాళ్ళ నొప్పులు, పుండ్లు వస్తాయి స్కిన్ మీద అంతా. అదే మెర్కరీ ప్రాబ్లము. ఆర్థరైటిస్, అదే సోరియా ఆర్థరైటిస్ లాగా. మర్కరీ ప్రాబ్లమ్, సాటర్న్ ప్రాబ్లమ్ ఉన్నాయి. ఫస్ట్ సాటర్న్ అడ్రస్ చేయండి. సాటర్న్ బాగుంది, శ్రవణం బాగుపడింది అంటే అప్పుడు ఇది చేయమనండి. మెర్కరీకి చేయదు. మెర్కరీకి ఏం లేదు, సింపుల్ రెమెడీస్ చేసి జస్ట్ గూగుల్ చేయండి మెర్కరీ రెమెడీస్ అని. బోల్డ్ ఉంది. ఏదైనా చేయొచ్చు. చిన్న పిల్లలకి, ఓకే, కొంచెం ఈ ఏమంటారు, ట్రాన్స్జెండర్స్ కి, వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. కానీ చార్ట్ కరెక్షన్ అవసరం, అది సరిపోలేదు పూర్తిగా. ఓకే. ఓకే సార్, ఒకసారి చూస్తాను. టైం నాకు ఎందుకు అంత కన్విన్సింగ్ గా లేదు. ఏమో కొంచెం పరిశీలనగా చూస్తే బ్యాక్ సరిపో. ఏమంటారా సార్? నవాంశ బ్యాక్ ఏమంటారా సార్? లేదు, అరగంట తేడా ఉందేమో అటు ఇటు. ఓకే సార్. ఓకే. 19 డిగ్రీస్ కాదు లగ్నం, అంతవరకు అయితే నాకు అనిపిస్తుంది. 19 డిగ్రీస్ కాదనిపిస్తోంది. కానీ మరి 19 డిగ్రీస్ అయితే అతను మాట్లాడడం మానేస్తూ ఉంటాడు మనుషులతో, కోపం వచ్చిన వాళ్ళతో. అది సరిపోతుందంటే ఇది సరిపోతుంది. అవును సార్, తమ్ముడితో మాట్లాడలేవని తెలుసు నాకు. మరి అదే అడుగుతున్నాను కదా, మరి మెర్కరీ తమ్ముడు కదా. లేవు, నమ్మకం మీరు చెప్పట్లేదు. తమ్ముడితో మాట్లాడలేదు, మెర్కరీ తమ్ముడు. అంటే వైఫ్ ద్వారా ఇబ్బంది ఏమో అనుకున్నాను సార్. అంటే ఈయన ద్వారా, అంటే ఈవిడ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకోరు. అది మరి అదే మాట్లాడుకోవడం మానేశారు అన్నారు, కనిపించాలి. మానేశారు. అంటే నేను ఏంటంటే వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అక్కడ, ఈయనది కాదేమో అని అనుకున్నాను సార్. కాదు, ఈయనదే ఇన్వాల్వ్మెంట్. ఇతనికి అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఓకే. అవతల వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే ఇతను ఊరుకో. అది కూడా ఎలా చెప్పాను, ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. శని చూడండి ఎలా ఉన్నాడు. శని అశ్వినిలో ఉన్నాడు, కుజుడు అశ్వినిలో ఉన్నాడు, కస్పు భరణిలో ఉంది. ఓకే. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. అడుగమ్మా. క్వశ్చన్ ఉంది మీకు? ఒక క్వశ్చన్ ఉంది, అడగండి. ఏం లేదా? నేను చార్ట్ ఒకటి క్వశ్చన్ అడిగాను వీక్ స్టార్టింగ్ లోని. BTR ఎంతకి నాకు తెలియలేదు, అది పోస్ట్ చేయమన్నారు కదా, అది డిస్కస్ ఇదే సార్.